Hello everyone, welcome to our channel Brahmra with Amma. ఈసారి క్రిస్మస్ని అయితే ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాం. లాస్ట్ టైం కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. కాకపోతే ఆ టైంలో ఎక్కువ టైం లేకుండా ఆన్ మూమెంట్లో అనుకోవడం వల్ల జస్ట్ కేక్ కట్ చేసి గెట్ టుగెదర్ లాగా సెలబ్రేట్ చేసాం. బట్ ఈసారి మాత్రం పిల్లలకి ప్రతి ఒక్క ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతోటి క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్ని డెకార్ చేయించడం దగ్గర నుంచి సీక్రెట్ శాంటా చిట్స్ వరకు ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇన్వాల్వ్ చేసామన్నమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము 2 days ముందే పిల్లలతోటి ఇట్లా క్రిస్మస్ ట్రీని డెకార్ చేయించి వాళ్ళతోటి చిట్స్ రాయించామన్నమాట. వాళ్ళకి ఏం నచ్చుతుంది అది రాసి పెట్టండి, శాంటా ఇస్తాడు అని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ 2 days తర్వాత క్రిస్మస్కి ముందు రోజు అయితే మేము ఒక పార్క్లో సెలబ్రేట్ చేసుకున్నాం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంతా కూడా. సో అక్కడికే బయలుదేరాం అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళు మేము కలిసి. ఆల్మోస్ట్ సేమ్ లాస్ట్ టైం బాబీకి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 8-9 ఫ్యామిలీస్ అనమాట మేము గెట్ టుగెదర్ అవుతుంది ఇక్కడ. అండ్ ఈసారి అయితే ఫుడ్ని బయట నుంచే ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎస్ఎస్ బకెట్ బిర్యానీ అనమాట. చాలా బాగుంటుంది. మన ఇక్కడ దుబాయ్లో చాలా మెంబర్స్ ఈ బిర్యానీని అయితే ప్రిఫర్ చేస్తారు. మాకు ఎక్కువగా నచ్చేది కింగ్స్ దర్బార్, తర్వాత ఎస్ఎస్ బకెట్ అనమాట. ఈ రెండు కొంచెం హైదరాబాద్ స్టైల్లో ఉంటాయి. రిమైనింగ్ అన్ని కొంచెం పులావ్ కైండ్ ఆఫ్ ఉంటాయి. ఇవి మాత్రం మనకి ప్రాపర్ హైదరాబాదీ స్టైల్ అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి ఎక్కువగా ఇక్కడ ప్రిఫర్ చేస్తాం. అండ్ మేమైతే ఫస్ట్ ఇక్కడ బిర్యానీని తీసుకొని మేము డైరెక్ట్గా పార్క్ అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ పార్క్లో అయితే రీచ్ అయిపోయారనమాట. సో టుడే అయితే మనం ఇక్కడ బర్షా పాన్ పార్క్కి క్రిస్మస్ పార్టీ కోసం వచ్చాము. సో ఇంకా మా ఫ్రెండ్ కూడా మేము రీచ్ అయ్యే టైంకి తను కూడా అప్పుడే వస్తుంది. సో ఇంకా అందరం కలిసి అయితే లోపలికి వెళ్ళిపోయాము. అండ్ ఈ పార్క్ కూడా చాలా బాగుందన్నమాట. లాస్ట్ టైం మేము వెళ్ళింది జబీల్ పార్క్. జబీల్ పార్క్ అయితే ఫుల్ క్రౌడెడ్ ఉంది అండ్ చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఈ పార్క్ కొంచెం చిన్నగా ఉంటుంది, మాకు దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ప్లేస్ అయితే. బట్ ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి అయితే పర్ఫెక్ట్ అనమాట. చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేక్ వ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది. సో ఎనీవే మాకైతే ఈ వింటర్ వచ్చింది కాబట్టి ఈ వింటర్లో బయటికి వెళ్ళగలుగుతున్నాం. అసలు సమ్మర్లో అయితే ఇలాంటి ఆలోచనలే పెట్టుకోవద్దు మనం. జస్ట్ మనం ఏం చేసినా కూడా నవంబర్ నుంచి మార్చి లోపలనే అనమాట. మార్చి కూడా కాదు, నవంబర్ టు ఫిబ్రవరి బెస్ట్ టైం అనమాట ఇలాంటి గెట్ టుగెదర్స్ కానీ పార్క్స్కి వెళ్ళడం కానీ. అందుకే దుబాయ్ అనేది ఈ టైంలో చాలా కలగా ఉంటుంది. అందులో క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ ఉంటుంది. సో ఈ టైంలో ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట ప్రతి ఒక్కరు. మీకు రిమైనింగ్ టైంలో బయటికి వెళ్ళడానికి కూడా భయపడతారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాం అందరం కూడా. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ పిల్లలతోటి ట్రీని అయితే మళ్ళీ ఇక్కడికి కూడా తీసుకొచ్చి వాళ్ళతో డెకార్ చేయించి ఇంకా కొన్ని గేమ్స్ లాంటివి అయితే కండక్ట్ చేసాం. లాస్ట్ టైం అయితే ఫుడ్ బార్బిక్యూ చేసుకోవడం వల్ల మాకు టైం ఎక్కువ సరిపోలేదన్నమాట. ఈసారి మేము అనుకున్నాం కొంచెం గేమ్స్ కండక్ట్ చేద్దాము అని చెప్పి. అందుకే ఇట్లా ఫుడ్ అయితే మొత్తం బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం. సో వెజిటేరియన్ సపరేట్, నాన్ వెజిటేరియన్ సపరేట్ అన్ని ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఫస్ట్గా అయితే తిన్నాం. ఎందుకంటే మేము స్టార్ట్ అయిందే లేటు. యాక్చువల్లీ మేము 12కి అనుకున్నాం. బట్ ఫుడ్ మేము బయట నుంచి తీసుకోవడం వల్ల కొన్ని రెస్టారెంట్స్ అనేవి 12:30 తర్వాతనే ఫుడ్ అవైలబుల్ ఉందని చెప్పారు. అందుకని చెప్పి కొంచెం లేట్ అయిందనమాట. సో ఎనీవే 1:30 వరకు అయితే మేము ఆల్మోస్ట్ 1:30 to 2 అరౌండ్ మేము లంచ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ అందరం కడుపు నిండా తిని మిగతా పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఫోజులకు మహారాణి అనమాట. అసలు ఫోజ్ ఇవ్వమంటే చాలు, ఫోటో అంటే చాలు, ఇంకా అసలు ఒక మోడల్ లాగా ఫీల్ అయిపోయి ఫోజులు ఇస్తుంటుంది. వరుసగా ఒక 10-20 ఫొటోస్ దిగుంటుంది. మా ఫోటో ఆల్బమ్స్లో దీని ఫొటోసే ఎక్కువ ఉన్నాయి అనమాట. అందరం మా ఫ్రెండ్స్ అందరూ చూసి అదే అనుకుంటున్నాం, భ్రమర ఫొటోసే ఎక్కువ ఉన్నాయని చెప్పి. ఇంకా ఇక్కడైతే పిల్లలు ఇక్కడ తను మా ఫ్రెండ్ వెజ్ ఫుడ్ని చూపించి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మా హోల్ గ్రూప్లో తిను ఇంకొక అమ్మాయి వెజిటేరియన్ ఉండేది. ఈ మధ్య ఇంకొక అమ్మాయి యాడ్ అయిందనమాట. సో తను ఇప్పుడు హ్యాపీ, కొంచెం ఓకే వెజిటేరియన్ పీపుల్ కూడా వస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు మేము ఫుడ్ ఆర్డర్ చేసుకొని నాన్ వెజ్ నీ ఇష్టం నువ్వే ఆర్డర్ చేసుకో అని చెప్పేవాళ్ళం అనమాట. సో అట్లా తను హ్యాపీగా తన ఫుడ్ ప్లేట్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పార్క్లో పక్కనే ప్లే ఏరియా కూడా ఉంది. మనం అసలు చూడాల్సిన పని లేదు, ఎందుకంటే కిందంతా ఇసుక ఉంది కాబట్టి పిల్లలకి సేఫ్టీ కూడా. ఒకవేళ కింద పడ్డా ఏం చేసినా ఇంకా పిల్లల్ని అయితే వదిలేసాము. వాళ్ళు ఫుల్ టయర్డ్ అయ్యే వరకు ఆడుకున్నారు. లాస్ట్ టైం జబీల్ పార్క్లో ఏంటంటే ఓన్లీ గ్రీనరీ అనమాట, కానీ అక్కడ కూడా ఇట్లా ప్లే ఏరియా ఉంది. కాకపోతే మేము బార్బిక్యూ అవన్నీ చేసుకుంటున్నాం. సో మేము ఎక్కువ పిల్లల్ని గమనించలేము అని చెప్పేసి మేము ప్లే ఏరియాకి దూరంగా ఉన్న ప్లేస్లో అయితే మేము ఆ రోజు స్లాట్ లాగా తీసుకున్నాం అనమాట.
అందరం ఫుల్గా ఆకలిగా ఉండేసరికి బిర్యానీ ఇంకా టేస్ట్గా అనిపించింది. సో అదే మేము డిస్కస్ చేస్తున్నాం అనమాట, బాగుంది బిర్యానీ అని చెప్పేసి. అండ్ ఇంకా ఫుడ్ బాగా తిన్నాక ఫస్ట్ ఇంకేంటి మెయిన్ రీల్స్ చేయాలి. ఆ రీల్స్ కోసం పడే తంటాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకరు ఇలా ఒకరు అలా, సో ఇలా దిగుదాం ఫొటోస్, అలా దిగుదాము అని చెప్పేసి డిస్కస్ చేసుకొని ఇంకా ఫుడ్ అయితే ఎప్పుడు కానీ మనం ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఫుడ్ అనేది మనకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ వస్తుంది. ఇది నేను బాగా గమనించిన విషయం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అనమాట. ఈసారి గిఫ్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, లేడీస్కి కూడా. బికాస్ మేమున్న ఈ 3 yearsలో ఎప్పుడు ఒకరికొకరం గిఫ్ట్ చేసుకోలేదు. ప్రజెంట్గా ఎప్పుడు పిల్లల గురించి ఆలోచించాం. అందుకని ఈసారి సీక్రెట్ శాంటా ఫర్ లేడీస్కి కూడా మేము తీసుకున్నాం అనమాట. మేము చిట్స్ వేసి ఒక్కొక్కరు నేమ్ ఎక్స్చేంజ్ చేసుకొని ఎవరికైతే ఏ నేమ్ వస్తుందో ఆ నేమ్ ప్రకారం గిఫ్ట్ కొనివ్వాలి. అండ్ ఒక మినిమం బడ్జెట్ అయితే పెట్టుకున్నాం. సో అట్లా మేము ఈసారి లేడీస్ కూడా గిఫ్ట్స్ ప్లాన్ చేసాం. ఇంకా బిఫోర్ గిఫ్ట్స్ ఇచ్చే ముందు అయితే కేక్ కూడా తీసుకొచ్చాం. ఇంకా కేక్ కటింగ్ లేకుంటే పిల్లలకి సెలబ్రేషన్స్ అన్నట్టే ఉండవు కదా. ఇంకా పిల్లలకైతే మంచిగా ఫస్ట్ కేక్ కట్ చేసాం. కేక్ కట్ చేసిన తర్వాత కొన్ని గేమ్స్ కండక్ట్ చేయాలనుకున్నాం. గేమ్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి పర్ఫామ్ చేస్తే మేమైతే సీక్రెట్స్ అంటే గిఫ్ట్ ఇస్తుంది అని పిల్లలకి మేము చెప్పాం. సో అందుకే పిల్లలు ఫుల్ ఎగ్జైటెడ్గా ఫస్ట్ అయితే కేక్ కట్ చేసి కేక్ తిన్న తర్వాత ఈ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసాం అనమాట. ఇంకా పిల్లలందరూ ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తారు. Merry Christmas, we wish you a Merry Christmas and Happy New Year. This one also you want to cut? No. Okay, slowly. భ్రమణ ఎప్పుడు కానీ ఇట్లా పార్టీస్కి వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటుంది. బట్ ఈసారి మాత్రం ఓకే మేము Okay, silence. Wow, I love that song. Okay, ready, go. In the Barbie world. Sing. Dance also, dance. Step forward, 1 step, 2 step, 3 step back. Just like monkeys and lizards. And they said, Cowie and Cupid and Donut. And they said, ఇంకా పిల్లల టాలెంట్ షో అండ్ వాళ్ళ గిఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు మేమైతే గిఫ్టింగ్ ఇచ్చుకుంటున్నాం. సో ఇక్కడ మేము అడుగుతున్నాం అనమాట, సీక్రెట్ శాంటాని డైరెక్ట్గా చెప్పకుండా లైక్ మీకు వచ్చిన సీక్రెట్ శాంటా గురించి ఏదైనా ఒకటి ఇండైరెక్ట్గా చెప్పండి, మేము కనుక్కుంటామని చెప్పి అలా ఒక్కొక్కరి గురించి వాళ్ళకి ఏదైతే నేమ్ వచ్చిందో వాళ్ళ గురించి ఇండైరెక్ట్గా చెప్పేసరికి మేము ఓకే వీళ్ళు ఆ పర్సన్ అని చెప్పేసి మేము ఫైండ్ అవుట్ చేయాలి. అలా మేమైతే ఒక గేమ్ కైండ్ లాగా ఈ సీక్రెట్ శాంటాని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అండ్ అందులోనూ గేమ్స్ బదులు లైక్ ఫుడ్ లేకపోతే పిల్లలకి ఎట్లా ఎంటర్టైన్ చేయాలి ఇలానే ఆలోచించాం. బట్ ఫస్ట్ టైం ఫర్ అస్ మాకు మేముగా అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో కూడా కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను అనమాట. సో కొంచెం బాగుంటుంది మనకి అని చెప్పి. Okay. What do you think is most attractive personality trait in her and for you? She's very calm. Okay, what about you? I'm thinking actually. This is my answer actually. He has so many good personality traits that I cannot tell anyone. It's okay. Don't worry. He is very kind-hearted actually. A very warm-hearted person. Okay, well, it's made your life better. What is it? Something he introduced to you which made your life better, or something he introduced to you which the financially made your life better. I think for me, she introduced me delicious food.
Okay. You know, my God, he recorded Senator's mother this video. No, that's what she That's pretty why much. they're recording me. No, she pretty much kind of didn't replace, but I feel like I'm having food cooked by my mother most of the time. She is very good at cooking delicious food. Mom is calling. Okay, so what? He took me Goa. Okay. And he blind my eyes with the cloth. And when I was saying, when I entered to the airport, I said, it's a Goa. I think Goa means no, it's not Goa. We are going to Bangalore. After getting to airport, he tied my eyes and he took me at the beach. There he showed me this nice personality he showed there. Okay, you are saying surprises. You Surprise got so party. many So surprises many from surprises. him in your life. So many surprises. Surprising. People met. What I remember. I was asking him so many questions about career, about we were about career. Sitting in bedroom, we were talking personally, and I was asking him so many questions. How clear he was about his career and everything. That was the first thing I remember. Full interview you took on the full interview. Okay, what you remember? Her smile. Yes. Something in it. Like conscious and I was. Smile, she came I out. gave out of the room, but he remember I gave one smile. That smile told him that I was okay for this match. जॉब मिल गया, हस्बैंड का जॉब हो गया, मतलब मिल गया. Done. Hired. Very nice. Okay, for you? Same answer. Easy and nice. Who buys the better gifts? What is the first gift you got and what is the occasion? Of course, definitely she put some more thought and mind when buying a gift. Me being a man, I just pick it and give it to her. No, you have to tell what first gift. First gift. First gift also. First gift. I got a pair of jeans from her. Same. Okay, same you got. I got only one jeans from her. Okay. What's your favorite memory together? Favorite memory together? Global Village. Yes, favorite memories, but yes, for like I love like most Global Village. Okay. When we go to in a Global Village, like more shopping and my favorite dishes. I like my husband only for shopping and more restaurants. One negative. Okay, he's very tolerant. No negative in area of Yes, improvement. like one minus point. It's a positive because he's tolerating me a lot. So he's very tolerant and lovable and patient. Okay, that is the thing. And another negative is he doesn't care anything. Sometimes he needs to care something. So he doesn't. Okay, it's okay, fine like that. Chill. I say that you should not be always chill. You should at least take it sometimes. Take it into the Nice, you. nice. Now tell you what you like about her, what you don't like about her. No. What do you want to improve? No. Don't use See, what you because don't like. because I take Okay, things see, I take a lot of things very easy and chill pill, right? But she's pursuant, like she's persuasive. So their balance happens. So exactly then at same least the what we things said. get done. Some things That move one you forward. like. That What one I she like. has to improve. The same thing. Same thing. Become a little less She has to persuasive. be But less that is persuasive. no, what you like. No, that is balance.
ఇంకా ఇలా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. పిల్లల ఆటపాటలతోటి, కొన్ని వైఫ్ అండ్ హస్బెండ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ తోటి అందరికీ ఫ్యామిలీ టైం బాగా స్పెండ్ చేసామనిపించింది. సో అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా చేయాలి అని అనుకున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే వింటర్లో అయితే కంపల్సరీగా గెట్ టుగెదర్స్ ప్లాన్ చేద్దాము. ఇంకా నుంచి ఇట్లా గెట్ టుగెదర్సే బాగున్నాయి అనిపించింది అనమాట. కానీ సమ్మర్లో అసలు చేయలేం కాబట్టి సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ మన వింటర్లోనే ఇలాంటి గెట్ టుగెదర్స్ అయితే ప్లాన్ చేయవచ్చు. సో అలా ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నా సీక్రెట్ శాంటా ఇచ్చినటువంటి లెటర్ అండ్ గిఫ్ట్ని అయితే ఓపెన్ చేస్తాం. గిఫ్ట్లో వచ్చిన తర్వాత ఓపెన్ చేయకపోతే అనేది అస్సలు ఒప్పుకోదు కదా. ఇంకా ఆ రోజు నైట్ అయితే మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒక 2 hours కోసం అని వెళ్ళామన్నమాట. వాళ్ళ ఇంట్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా పిల్లలకి మంచి మంచి గిఫ్ట్స్, నాకు కూడా గిఫ్ట్. ఈసారి అయితే గిఫ్ట్ల మీద గిఫ్ట్స్ అనమాట. భ్రమరకు అయితే ఎవ్రీ మంత్ సంథింగ్ ఏదో ఒకటి వస్తూనే ఉంది. సో అట్లా మేమైతే ఈ క్రిస్మస్ని మంచిగా సెలబ్రేట్ చేసుకొని అక్కడ అందరితోటి ఫ్రెండ్స్ తోటి ఒక 2 hours అట్లా ప్రశాంతంగా గడిపి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఈ విధంగా మా క్రిస్మస్ డే అంతా గడిచిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్,